శ్రీలంక టెరిటరీని ఏ రకంగానూ భారతదేశ భద్రతకు సుస్థిరతకు వ్యతిరేకంగా ఉపయోగించడానికి అనుమతించాం అని శ్రీలంక అధ్యక్షుడు అనురు కుమార్ దిశనాయకే కమిట్మెంట్ ఇచ్చారు. హిందూ మహాసముద్రంపై పట్టుకు చాలా కాలంగా చైనా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ హామీ భారత్కు రిలీఫ్ ఇచ్చింది. ఇప్పటికే శ్రీలంకకు చెందిన హోంబెన్ టోటా ఇంటర్నేషనల్ పోర్ట్లో చైనా నేవల్ సర్వైలెన్స్ షిప్లను స్పేస్ షిప్లను నిలిపి నిఘా వ్యవహారాలను కొనసాగిస్తోంది. ఇది ఇండియాకు ఆందోళన కలిగించే అంశంగా మారింది. 2022 ఆగస్టులో భారత్ ఈ అంశాన్ని శ్రీలంకతో పంచుకుంది. దాంతో శ్రీలంక బీజింగ్ తో మాట్లాడి కొంతకాలం దీన్ని వాయిదా వేయించగలిగిన ఆ తర్వాత ఇతర కారణాల వల్ల చైనాను నిలువరించలేకపోయింది. అప్పటి నుంచి చైనా సర్వైలెన్స్ షిప్లు స్పై షిప్లు యథావిధిగా హోంబెన్ టోటా పోర్ట్లో డాక్ అవుతున్నాయి. హిందూ మహాసముద్రం పరిధిలో పెట్రోలింగ్ చేస్తున్నాయి. 25,000 టన్నుల శాటిలైట్ అండ్ బాలిస్టిక్ మిసైల్ ట్రాకింగ్ షిప్ యువాన్ వాంగ్ 5 ను కూడా చైనా ఈ పోర్టు దగ్గర ఉంచింది. యువాంగ్ 5 షిప్ చాలా పటిష్టమైనది. విదేశీ శాటిలైట్లను, ఏరియల్ అసెట్స్ ని, మిసైల్స్ సిస్టమ్స్ ని పసిగట్టగలుగుతుంది. శ్రీలంక పోర్టు పైన చైనా ఆధిపత్యం ఎందుకు అంటే హోంబెన్ టోటా పోర్ట్ నిర్మాణం కోసం శ్రీలంక చైనా నుంచి $1.7 బిలియన్ రుణాన్ని తీసుకుంది. కొలంబో పోర్టు తర్వాత ఇది రెండో అతిపెద్ద పోర్ట్. 2010లో దీని మొదటి దశ నిర్మాణం పూర్తయింది. దీనికోసం ఏటా చెల్లించవలసిన $100 మిలియన్ రుణాన్ని శ్రీలంక కట్టలేక పోర్ట్లో 80% స్టేక్స్ ని ప్రైవేటీకరించింది. దీంతో చైనా ఈ పోర్ట్ను 99 సంవత్సరాల లీజుకి స్వాధీనం చేసుకుంది. అదే భారత్ కు పెద్ద తలనొప్పిగా మారింది. అయితే తాజాగా భారత్ లో పర్యటించిన శ్రీలంక నూతన అధ్యక్షుడు అనురు కుమార్ దిశనాయకే ఇందుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీలంక భూభాగాన్ని, జలాలను భారత భద్రతకు, సుస్థిరతకు ఇబ్బంది కలిగించే కార్యకలాపాల కోసం ఎట్టి పరిస్థితులలోనూ అనుమతించమని ఆయన స్పష్టం చేశారు. దీంతో పాటు ఇరు దేశాలు తమ డిఫెన్స్ సామర్థ్యాలని మెరుగుపరుచుకోవడానికి జాయింట్ ఎక్సర్సైజ్లు, మారిటైమ్ సర్వేలెన్స్లు, డిఫెన్స్ డైలాగులు కొనసాగించాలని నిర్ణయించారు. ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ఎకనామిక్ అండ్ టెక్నాలజీ కోఆపరేషన్ ఒప్పందాన్ని కుదుర్చుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. వీటితో పాటు ఎలక్ట్రిసిటీ గ్రిడ్ కనెక్టివిటీ, మల్టీ ప్రొడక్ట్ పెట్రోలియం పైప్ లైన్ ఏర్పాటు చేయడం వంటి అంశాలపైన కూడా చర్చించుకున్నాయి. శ్రీలంక రక్షణ దళాల సామర్థ్యం మెరుగుపరుచుకునేందుకు అవసరమైన శిక్షణ అందించేందుకు భారత్ అంగీకరించింది. సాంపూర్ సోలార్ పవర్ ప్రాజెక్టును వేగవంతం చేయడానికి, శ్రీలంక పవర్ ప్లాంట్ కు లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ సరఫరా చేయడానికి కూడా భారత్ అంగీకరించింది. తమిళనాడు, శ్రీలంకల మధ్య పైప్ లైన్ ద్వారా ఆ దేశానికి ప్రాసెస్డ్ పెట్రోలియం పంపాలని ప్రతిపాదించారు. భారత్ ఆ దేశానికి చేస్తున్న $4.9 బిలియన్ ఎగుమతుల్లో ఇది 17%. ఇక తమిళనాడులోని రామేశ్వరం నుంచి శ్రీలంకలోని తలైమన్నార్ వరకు ఫెరీ ప్రారంభిస్తున్నారు. వచ్చే 5 ఏళ్లలో 1,500 మంది శ్రీలంక సివిల్ సర్వెంట్లకు భారత్ లో శిక్షణ ఇస్తారు. అలాగే శ్రీలంక ప్రారంభించే యూనిక్ డిజిటల్ ఐడెంటిటీ ప్రాజెక్ట్ లో భారత్ భాగస్వామ్యం అవుతుంది. వ్యవసాయం, డైరీ, ఫిషరీస్ ప్రాజెక్టుల్లోనూ భాగస్వామ్యం అవుతుంది. శ్రీలంక భారత్ కు ఇంత ప్రాధాన్యం ఇవ్వడానికి కారణం శ్రీలంక రెండో అతిపెద్ద ట్రేడింగ్ పార్ట్నర్ గా భారత్ ఉండడం. రిఫైన్డ్ పెట్రోల్, స్పెషల్ పవర్ షిప్లు, నిట్టెడ్ ఫ్యాబ్రిక్లను ఆ దేశానికి భారత్ ఎగుమతి చేస్తోంది. రెండు దేశాల మధ్య ఎకనామిక్ టైస్ కూడా పటిష్టంగా ఉన్నాయి. 2022లో శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా భారత్ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీని అనుసరించి $4 బిలియన్ సాయం అందించింది. ఇక ఇప్పుడు శ్రీలంక కొత్త అధ్యక్షుని రాకతో రెండు దేశాల మధ్య సంబంధాల్లో కొత్త అధ్యయనం ప్రారంభమైందనడంలో ఎలాంటి సందేహం లేదు. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇది వాటి బిగ్ స్టోరీ. ఇలాంటి బిగ్ స్టోరీస్ కోసం ప్రతిరోజు వెయిట్ న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. వెయిట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.